ఈ రోజు మనం 80th ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాం. ఫ్లాగ్ హోస్టింగ్‌కి వెళ్ళారా అందరూ? వాట్సాప్ స్టేటస్‌లు పెట్టుకుంటాం. పేట్రియాటిక్ సాంగ్స్ వింటాం ఈ రోజు. వీలుంటే మంచి మంచి సినిమాలు కూడా చూస్తాం. అన్నిటికన్నా మించి మన దేశాన్ని చూసి గర్వపడతాం. కానీ ఒక్క ప్రశ్న ఎప్పుడైనా మనం అడిగామా? ఆ క్వశ్చన్ ఏంటో చెప్తాను. బట్ ఆ క్వశ్చన్ వెయిట్ ఏంటో తెలియాలంటే కొంచెం మనం హిస్టరీలోకి వెళ్ళాలి. 1947లో మనకి ఫ్రీడమ్ వచ్చిందని చెప్పడం చాలా ఈజీ. కానీ ఆ ఫ్రీడమ్ మనకి రావడానికి 2 శతాబ్దాల పోరాటం ఉంది. సో 1857లో సిపాయి రివోల్ట్, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు ఇది. ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ గా చరిత్రలో దీన్ని చాలా మంది గుర్తిస్తారు. కానీ ఇది ఈ ఒక్క సంఘటనతో ముగిసిపోలేదు. ఆ తర్వాత కూడా దేశంలో నలుమూలలా వేరు ప్రాంతాల్లో వేరు పద్ధతుల్లో వేరు కారణాల వల్ల బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా చాలా తిరుగుబాట్లు అయితే జరిగినాయి. ఆ పోరాటం తర్వాతి తరాలకు కూడా ఆగలేదు. ఒకవైపు అహింసా మార్గంలో చాలా మంది ఉద్యమాలు చేశారు. కానీ మరోవైపు తమ ప్రాణాలను సైతం లెక్క చేయని రెవల్యూషనరీ ఫైటర్స్ కూడా వచ్చారు. భగత్ సింగ్ గారు, సుఖ్దేవ్ గారు, రాజ్గురు గారు, ఇలాంటి చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉరిశిక్ష వేయబడ్డారు. చంద్రశేఖర్ ఆజాద్ గారు, మన అల్లూరి సీతారామరాజు గారు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది తమ ప్రాణాలని పణంగా పెట్టి మన ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసిన వాళ్ళే. కానీ ఈ పోరాటాల వెనక బాధను అర్థం చేసుకోవాలంటే ఒకసారి మనం 1919లో జరిగిన జలియన్ వాలాబాగ్కి వెళ్ళాలి. నిరాయుధులైన కొన్ని వందల మంది పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేస్తున్నారు. అక్కడికి వచ్చిన బ్రిటిష్ ట్రూప్స్ అందరూ వాళ్ళని చుట్టుముట్టేసి విచ్చలవిడిగా వాళ్ళ మీద కాల్పులు జరిపారు. ఆ సంఘటనలో చనిపోయిన వాళ్ళు ఎంతమంది అనేది చరిత్రలో వివిధ లెక్కలు ఉన్నాయి. ఆ సంఘటన భారత స్వతంత్ర ఉద్యమాన్ని మరింత తీవ్రంగా చేసింది. ఉద్దమ్ సింగ్ గారు 1940లో లండన్ లో మైకేల్ ఓడ్ వైర్ అని అతన్ని అసాసినేట్ చేశారు, జలియన్ వాలాబాగ్ కి ప్రతీకారంగా. అదే సమయంలో దేశానికి స్వతంత్రం రావాలంటే వేరే మార్గం కూడా ఉందని నమ్మిన వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గారు. గివ్ మీ బ్లడ్ అండ్ ఐ గివ్ యూ ఫ్రీడమ్ అని ఈ నినాదం దేశాల్లో మారుమోగిపోయింది. ఇండియన్ నేషనల్ ఆర్మీతో బ్రిటిష్ పాలన సవాల్ చేశారు ఆయన. దేశం కోసం ఎంతో మంది తమ జీవితాలను అర్పించారు. చాలా మంది ఉరి తీయబడ్డారు, చాలా మంది జైల్లోనే చనిపోయారు, చాలా మంది తమ కుటుంబాలకి దూరంగా వెళ్ళిపోయారు. ఇంకొంతమంది అయితే వాళ్ళ కలలు కానీ స్వతంత్ర భారతదేశాన్ని చూడకుండానే వెళ్ళిపోయారు. చివరికి 15th August 1947లో ఇండియా ఒక ఇండిపెండెంట్ నేషన్ గా ఏర్పడింది. ఒక జాతి తన భవిష్యత్తుని తానే నిర్ణయించుకునే హక్కు సాధించింది అక్కడ. సో కమింగ్ బ్యాక్ టు మై క్వశ్చన్, వాళ్ళు మనకి ఇచ్చిన స్వతంత్రాన్ని మనం ఏం చేశాం? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ నేను చెప్పట్లేదండి. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ మీరు చెప్పాలి. మీ సొంత వాళ్ళకి, మీ ఫ్రెండ్స్ కి, మీ పిల్లలకి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ మీరే చెప్పాలి. మనం ఏం సాధించాం, ఏం కోల్పోయాం, ఇంకా ఏం సాధించాల్సి ఉంది, మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో చెప్పండి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. జై హింద్.